నమస్కారం. నిన్న మొన్న 2 రోజుల కింద 2 రోజుల నుంచి కొడంగల్ శ్రీ మద్దూరులో ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ నేను చేసిన అభివృద్ధి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది అభివృద్ధి చేసిన అడుగుతా ఉన్నాయి. ఆయన కొడంగల్ నుంచి కోసికి మద్దూరు వచ్చేటప్పటికి కనిపించదు అభివృద్ధి ఏదనేది కూడా ఆయన కళ్ళ గడ్డడి కనిపించుతుంది. మద్దూరు విషయానికి వస్తే మద్దూరులో 25 కోట్లతో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కడుతున్నారు, 30 కోట్లతో అని. పెదిరిపాడు 4 లైన్ చేసినాం, పెదిరిపాడు రోడ్డు, రెడ్డివాటర్ రోడ్డు 4 లైన్ నడుస్తూ ఉంది. ఈ మద్దూరులో బైబిల్ కాంపౌండ్ వాళ్ళు కట్టినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ నడుస్తూ ఉంది, వర్క్ నడుస్తూ ఉంది. జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళ వర్క్ నడుస్తూ ఉంది. ఇన్ని కనిపిస్తుంటే కూడా ఏం చేసిండ్రు మద్దూరు కానీ మాట్లాడుతూ ఉన్నాం. మేము వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఏదైతే ఎలక్షన్ చేస్తా ఉన్నామో మద్దూరు మున్సిపాలిటీకి, ఆ మున్సిపాలిటీ చేసింది కూడా మద్దూరుకి మేమే. మున్సిపాలిటీ ఎలక్షన్లో మేము కూడా నిలబెడుతున్నాం కదా. ఇప్పుడు డిపిఆర్ చేసినాం, 140 కోట్లతో డిపిఆర్ చేసినాం. మొన్ననే 50 కోట్లు రిలీజ్ చేసినాము. అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా 50 కోట్లు ఇచ్చి మొన్ననే శంకుస్థాపన జరిగింది. మద్దూరు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, ముఖ్యమంత్రి గారితోనే సాధ్యం. కాబట్టి ఆయన అభివృద్ధి గురించి ఆయన మాట్లాడే ఆయనకు అర్హత లేదు. ఎందుకంటే నేను తెచ్చిన అంటే నువ్వు ఏం తెచ్చినావు? నువ్వు తెచ్చిన రోడ్డు ఇక్కడ ఉండవు. చూడు, మన బస్టాండ్లో 2018లో మీ అన్న మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే. ఆ బస్టాండ్ సీసీ రోడ్ వేస్తే అని చెప్పి శిలాపలకం అట్లే ఉంది, చూస్తే అట్లే ఉండాలి. ఇప్పుడు మళ్ళా అది నువ్వు చేసిన అభివృద్ధి, గదిలో చేసిన అభివృద్ధి. ఇక చూస్తే నువ్వు ఏం అభివృద్ధి చేసినా అర్థమవుతుంది. ఈ పొద్దులైతే దానికి వాళ్ళకి దిక్కు దివాలేదు, నువ్వు దిగే వరకు దిక్కు దివాలేదు. మళ్ళీ ఇప్పుడు మేమే బస్టాండ్ కొత్తది కట్టాల్సి వస్తున్నది. అంటే నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. ఇక సంక్షేమం అంటాడు ఆయన, ఏం చేసిర్రు అంటాడు. ఏం చేసినామో రాసుకో. మహిళలందరికీ బస్సు ఎక్కడికి బస్సు ఫ్రీ ఇచ్చినాం, మహిళా సంఘాలలో పెట్రోల్ పంపులు ఇచ్చినాం, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఇంకేమి ఇవ్వాలి? విద్యుత్ 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చినాం. మేము చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా అన్నింటిలో ఇంకా 2 మాత్రం బాకీ ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తాం. రుణమాఫీ 80% రుణమాఫీ చేసినాం. కొంచెం బస్టాండ్లో మాట్లాడుతున్నాం, రైతులకు రుణమాఫీ అయిందా, యూరియా వచ్చిందా అని. యూరియా అయ్యిందే వర్షాలు కోసుకుంటే రుణమాఫీ చేయలేదా? బ్యాంకుల కాడికి పోదాంపా, నీ ఊర్లో పోదాంపా, నీ పార్టీ లీడర్ల ఊర్లో పోదాంపా. పుట్టిగా మైకి దొరికింది కదా అని ఉపన్యాసాలు ఇస్తే అది మంచిది కాదు. ఈ ఎలక్షన్లో ఏమి నిగుక్కున్నావు? పైసలు ఎవరితో ఉన్నాయి, ఎవరు నిలబెట్టాలి? నిగుక్కున్నావు, కంత పనులు చేసేది ఏం లేదు. ఎవరు పైసలు ఉంటాయి ఎవరు నిలబెట్టాలి, పోయేటప్పుడు చేసుకొని పోవాలి. అది నువ్వు చేసే పనికి ఇంతే తప్ప నువ్వేం అభివృద్ధి చేసేది లేదు, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ గెలిచేది లేదు. 16 గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం, మా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా పంపిస్తాం. ఈరోజు తెలియజేస్తూ ముగిస్తాము.